ఈ కల్తీ లడ్డు విచారణ వెంటనే ఆపేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. పిటిషన్లు కూడా వేయిస్తున్నాడు. కానీ సుప్రీంకోర్టు అనేది ఎట్టుకేలకు ఆపడానికి లేదు, విచారణ కొనసాగాలని. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు? కల్తీ చేశారు కాబట్టి భయపడరు. కల్తీ చేయకపోతే భయపడరు కదా. దేవుడు అన్ని ఉంది. దేవుడు వెంకన్న స్వామి అంటే మనకి ఎంత ఇదంటే మనకు తెలుసు. అతనికి మోసం చేసి మనం ఎక్కడ దాయలేము, ఎవరు దాయలేము, దాగోలేము కూడా. స్వామి మనకు చూపిస్తాడు. కల్తీ చేశారు కాబట్టి భయపడుతుంది. అంటే ఇదంతా ఈ బండారం అంటే బయటపడిపోద్దని దానివల్లే భయపడిపోతుంది. ఇప్పుడు అంత బయటకు వచ్చిందంటే మరి అంత తెలిసిపోతుంది కదా, ప్రజలకు తెలిసిపోయిందంటే మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ ఎలా గెలుస్తారు? ఈ వెంకన్న స్వామి ఉన్నాడని నిరూపించుకుంటారు. ఉన్నారు, స్వామి లేరని ఎవరు చెప్పలేరు. అది ఎవరి తరం కూడా కాదు, స్వామి ఉన్నారు. కాకపోతే 100కి 100 కల్తీ చేయడం తప్పు. అలాంటి పనులు చేస్తే ఏది వేరే ఫలితాలు ఉంటాయండి? ఫలితం దేవుడు ఇస్తాడు బాబు, దేవుడు ఫలితం ఇస్తాడు. అది వెంట వెంటనే దొరికిపోద్ది కూడా అన్న. చేశారు కాబట్టి నెక్స్ట్ కి వెళ్ళలేదు. ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రయత్నిస్తున్నారంటే మళ్ళీ దొరికిపోతాం ఎక్కడో, మళ్ళీ ప్రజల్లో మనకి మళ్ళీ చెడ్డ పేరు వచ్చేస్తుంది. దాని వల్ల చేస్తున్నారు అంతే. కానీ విచారణ మాత్రం జరగాలి. ఎవరు దోషులు నిర్దోషులు మనకి నిరూపించాలి కదా. జరగడం మాత్రం కంపల్సరీ. కల్తీ లడ్డు విచారణ అనేది వెంటనే ఆపేయాలని జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేయిస్తున్నాడు. అసలు ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు సార్? అసలు సుప్రీంకోర్టు అనేది ఆపడానికి లేదు, ఆ విచారణ జరగాల్సిందని కొట్టిపడేసింది. దీని అభిప్రాయం ఏంటంటే జరగాలండి కంపల్సరీ. ఎందుకంటే ఇది ఆల్రెడీ కల్తీ అంటే మనుషులు చేసే వాళ్ళు, దేవుడికే కల్తీ చేస్తారు. ఆల్రెడీ దెబ్బలు తగిలి బుద్ధి రావట్లేదు. చేయాలి, కంపల్సరీ విచారణ జరపాలి. ఇది అక్షరాలు 100% కరెక్టే. సుప్రీంకోర్టు కూడా మంచి తీర్పు ఇచ్చింది, దాన్ని స్వాగతిస్తాను నేను కూడా. చేయాలి, ఎందుకంటే ఈ దొంగలన్నా తీసుకెళ్లి పడేయాలండి. అసలు జగన్మోహన్ ఎందుకు భయపడుతున్నారు? భయపడమంటే మీరు తప్పు, ఇప్పుడు నేను తప్పు చేసే భయపడాలి. తప్పు చేయడం ఎందుకు భయపడలేదు? తప్పు చేసే కూడా భయపడుతున్నాం. దానికి వాళ్ళు అడ్డగోలు వాదనలు తీసి చెప్పేసి ఏవో టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇది ఒక ఇదనమాట. అదేదో సుప్రీంకోర్టు విచారణ జరగాలి కంపల్సరీ. ప్రజలు కూడా అనుకుంటున్నారు వెంకన్న స్వామి ఉన్నాడు కాబట్టి వెంకన్న స్వామి నిరూపించుకుంటాడు. ఈ సుప్రీంకోర్టు ద్వారా కూడా తెలియజేశాడు అందరికీ వెంకన్న స్వామి ఉన్నానని. అది అక్షరాలు నిజమే కదా. ఇప్పుడు 11 సీట్లు అంటే అర్థం ఏంటంటే 11 కాదు, అది ఆయన తాలూకు నామాలు. అవి చాలా మంది తెలియట్లేదు. అవి కంపల్సరీ ఆయన తాలూకు మొత్తం చూపించాలి. ఆ నాన్నగారు చూడండి, అందరిని చూడండి ఒకసారి. అందరూ కనిపిస్తుంది కదా రోజు పేపర్లు. జరగాలి, సుప్రీంకోర్టు విచారణ జరిగితేనే బాగుంటది. ఈ దొంగలందరినీ ఆపరేసిస్తే అప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కల్తీ లడ్డు విచారణ వెంటనే ఆపేయాలని జగన్మోహన్ రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కానీ పిటిషన్లు వేస్తున్నారు ఆపడానికి. కన్నా సుప్రీంకోర్టు అనేది ఎటువంటిది ఆపడానికి లేదు, విచారణ కొనసాగాలన్నట్టు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత భయపడుతున్నాడు? విచారణ ఎందుకు ఆపడానికి ఈ పిటిషన్లు వేస్తున్నారు? అసలు ఎందుకు? అసలు ఈ కల్తీ లడ్డు విషయంలోనూ పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడే ఇది పూర్తిగా కల్తీ లడ్డు జరిగింది. దీనికి వాళ్ళు చేశారు, వైఎస్ఆర్ పార్టీ చేశారు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టులోను వాళ్ళు భయపడి ఈ విషయానికి అడ్డుకుంటున్నారు. ఇది ఆపడానికి ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు అవ్వచ్చు, వాళ్ళు భయపడి ఈ సుప్రీంకోర్టు విషయాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నారు. అదే వెంకటేశ్వర స్వామి లడ్డుకి ఈ విధంగా కల్తీ చేయడం వల్ల ఎంతో మంది భక్తులు యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు కఠినంగా శిక్షించాలనేసి మేము ప్రజల తరపున పూర్తిగా కోరుతున్నాం. ఈ కల్తీ లడ్డు విచారణ వెంటనే ఆపేయాలని సుప్రీంకోర్టులోని జగన్ ముఠా అనేది పిటిషన్ అనేది దాఖలు చేశారు. కానీ సుప్రీంకోర్టు అనేది ఆపడానికి లేదు, విచారణ కొనసాగాలని ఎట్టకేళ్ళకి చెప్పేసింది. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు? ఈ విచారణ ఆపాల్సిన అవసరం ఏముంది? అతను చేశాడు కాబట్టి ఖచ్చితంగా భయపడుతున్నాడు. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణ పెట్టి ఆయన జైల్లో పెట్టాలి. తెలుగు వాళ్ళ మనోభావాలు దెబ్బతీశాడు. 5 సంవత్సరాలు నరక యాతన చూపించారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే కాల్చి చంపేయాలి నా లెక్క ప్రకారంగా. అసలు దేవుడు ప్రసాదం కల్పించాడు ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే కొన్ని వేల కోట్ల మంది అది వెంకటేశ్వరుని నమ్ముకొని ఉంటాను. అలాంటప్పుడు ఎలా చేస్తారు ఆయన? అది ఎంత కరెక్ట్? అది చాలా తప్పు. నేను చాలా ఇదవుతున్నాను నా విషయంలో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి తగిన శాస్తి దేవుడు చేస్తాడు. ఆ వెంకటేశ్వర గ్యారెంటీ.